నమస్కారం అన్న నమస్కారం. మన యొక్క మీలండే మట్కా యూట్యూబ్ ఛానల్ గనుక ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే దయచేసి ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా లైక్ చేసి షేర్ చేయండి. సరేనా? ఇక్కడ కనబడుతున్న మిలాండే స్పెషల్ వీఐపీ చాట్ మీ అందరికీ కేవలం అంటే కేవలం ఆఫ్టర్ పాస్‌లు ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా మొదటి నుంచి చివరి వరకు అయితే చూడండి. సరేనా? ఇక్కడ చూసుకోవచ్చు మిలాండే స్పెషల్ వీఐపీ చాట్‌లో తేదీ 27 తేదీ 1 నెల 2020 రోజున మన దగ్గర 2 ఓపెన్‌లు ఉంటాయి. అదేవిధంగా 4 జోడీలు ఉంటాయని చెప్పడం అనేది జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు అన్న మన దగ్గర ఓపెన్ మరియు క్లోజ్ ఫెయిల్ అవ్వడం జరిగింది. అవునన్న మీరు విన్నది నిజమే. నా దగ్గర ఏమిటంటే ఉన్నది ఉన్నట్టు చెప్పడం అనేది జరుగుతుంది. కాబట్టి వేరేలాగా ఉన్నది లేనట్టు చెప్పడం, లేనిది ఉన్నట్టు చెప్పడం అలాంటి ఏమాత్రం నా దగ్గర ఉండదు. సరేనా? ఇక్కడ చూసుకోవచ్చు అదేవిధంగా మిరాండే 27 తారీఖు అంటే నిన్న రోజున మన దగ్గర ఓపెన్ టు క్లోజ్ కూడా ఫెయిల్ అవ్వడం అనేది జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చన్న 1503 అంటే రిజల్ట్ మనకు 22 రావడం అనేది జరిగింది మిలాండేలో. రేపటి రోజున అనగా మంగళవారం రోజున మన దగ్గర మిలాండే స్పెషల్ వీఐపీ చాట్‌లో మన దగ్గర 4 ఓటీస్‌లు ఉన్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు తేదీ 28 తారీఖు 1 నెల 2020 రోజున మన దగ్గర 4 ఓటీస్‌లు ఉన్నాయి. అది చూసుకోవచ్చన్న 6047 ఇది ఓపెన్ టు క్లోజ్‌లో ఆడుకోండి ఫ్రెండ్స్ ఇది. ఇది చాట్ ఏంటంటే నమ్మకం లేని వారి కోసం ఈ చాట్ ఓటీసీ అనేది చూపెట్టడం జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చన్న మిలాండే స్పెషల్ వీఐపీ చాట్ రేపటి రోజున అనగా మంగళవారం రోజున మన దగ్గర 2 ఓపెన్‌లు అదేవిధంగా 4 జోడులు ఉంటాయని చెప్పడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు 28 తారీఖు 1 నెల 2020 రోజున మన దగ్గర స్పెషల్ వీఐపీ చాట్ కేవలం అంటే కేవలం ఆఫ్టర్ పాస్ గేమ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కామెంట్ బాక్స్‌లో ఉన్న నంబర్‌కి కాల్ చేయండి. అదేవిధంగా ఆఫ్టర్ పాస్ గేమ్ అనేది తీసుకోండి. మీరు చూసుకోవచ్చు అన్న యూట్యూబ్‌లో గానీ, ఫేస్‌బుక్‌లో గానీ చాలామంది అయితే వీఐపీ చాట్ అని మిమ్మల్ని అయితే ఫ్రాడ్ అయితే చేస్తున్నారు. కాబట్టి మీ అన్నలా, మీ తమ్ముడిలా నేను మీకోసం మీలాంటి స్పెషల్ వీఐపీ చాట్ కేవలం అంటే కేవలం ఆఫ్టర్ పాస్‌లు ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సరేనా? థాంక్ యూ. ధన్యవాదాలు.